నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు నాగరాజు. నేను ఏరియా మార్కెటింగ్ మేనేజర్ వరంగల్ నుంచి వచ్చానండి. సార్ ఈరోజు మన దగ్గర రైతు గొల్లపల్లి గ్రామం నుంచి స్వామి గారు అని వారు F20 వాడి ఉన్నారు పొలానికి. వారి యొక్క అనుభవాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు దాసరి స్వామి అండి. మా గొల్లపల్లె, సండ్రగొండ గొల్లపల్లె, నెక్కొండ మండల్. నేను ఇంతకుముందుకు వేరే విధానాలుగా వేరే మందులు వాడినాము. నేను గోమర్ సెంటర్కి పోతే ఇట్లా ఇది F20 వాడండి, బాగా పిలకలకి ఇట్లా మంచిగా వస్తాయి అంటే నేను సరే అని నేను 6-7 బ్యాగులు తెచ్చిన చల్లిన. పోయినసారి కన్నా ఎరుపుతానం అది ఇది బాగుండే కానీ ఈసారి మంచిగా ఉన్నది. దిగుబడి కూడా పోయినసారి కన్నా ఈసారి మంచిగా రావాలనే ఆలోచన నాకు కూడా ఉన్నది. కానీ మంచి విధానాలు నాకు అవపడుతుంది. పోయినసారి కన్నా దిగుబడి ఎక్కువ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉన్నది ఇప్పుడు నాకు. పోయినసారి మీరు నాటేసినప్పుడు ఏమేమి లోపాలు గమనించారు? ఇప్పుడు ఇది వేయడం వల్ల మీకు ఏం మంచి అనిపించింది? అయితే పోయినసారికి ఈసారికి ఏంటంటే పోయినసారి కొద్దిగా ఎరుపుతానం వచ్చేది, దుంప కొల్లులుగా అది వచ్చేది, ఈ ముక్క చేష్టంగా రాకపోయేది, మంచిగా రాకపోయేది. ఇప్పుడు ముక్క తేలికగా వచ్చింది. ఎవరైనా నువ్వు ఏ మందు కొట్టినావు కర్రెగా మంచిగా పచ్చతనం బాగా వచ్చింది, బాగా వస్తుంది పొలం అనేది ఎవరు కూడా బాటసారి కూడా ఎవరు పోయి చాలామంది అడుగుతారు. కానీ పోయినసారి కానీ ఈసారి బాగా మంచిగా అవపడుతుంది, నాకు నాణ్యతంగా అవపడుతుంది. మీరు గమనించినట్టు ఏది ఉంటే పొలంలో మనకు పచ్చదనం కానీ లేదంటే ఎదుగుదలలో లోపం లేకపోవటం సార్, అదేవిధంగా పంట కూడా అంతా ఒకటే యూనిఫామ్ లెక్క ఉంది. యూనిఫామ్ ఒకటే అట్లే ఉన్నది సార్. ఒకటి కర్ర చిన్నగా పెద్దగా ఏం లేదు, ఒక్క తీరు ఉన్నది. మంచి ఫలితాలు తట్టు అనేది నా ఆలోచన సార్. అదే F20 వల్ల మనకు 20 రకాల పోషకాలు ఉండు కూడా మనకు చాలా దిగుబడి వస్తుంది. మనకు దీంట్లో కూడా పోయినసారి కన్నా ఈసారి కూడా దిగుబడి మంచి విధానాలు అవపడతాయి నాకు. కానీ బాగున్నది ఈసారి. కానీ మనకు నేను కూడా వేరే వాళ్ళతో కూడా నేను చెప్పుడు జరిగింది. వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా తెచ్చుకున్నారు, కొంతమంది చల్లిల వారిది కూడా మంచి నాణ్యతగా ఏర్పడుతుంది. అది కూడా ఓకేనండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. సరే.